హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ 2023. సో ఈరోజు అయితే నేను సింపుల్గా థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాలనుకుంటున్నా. సో నాలాంటి బిగినర్స్కి ఇదైతే యూజ్ అవుతుందని నాకు ఈ వీడియో చేయాలనిపించింది. అలాగే మన సబ్స్క్రైబర్ కూడా ఒకరైతే అడిగారు. సో ఇప్పుడైతే నాకు ఫీల్ పడింది. సో నేను ఏ యాప్లో థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాను, అది సింపుల్గా ఉంటుందా లేదా అనేది అయితే ప్లీజ్ చూసేయండి. అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల మనకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. సో అందుకనే చెప్తున్నా, ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పదండి. సో పిక్సెల్ యాప్ అనే యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇలా గ్రీన్ కలర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇంకా మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ థిన్ అని చెప్పేసి ఇవన్నీ మల్టీ కలర్లో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ పేజెస్ అన్నమాట. సో నేనైతే వైట్ పేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది కూడా మన యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ కాదు. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ ఉంది కదా, ఈ యారో పైన క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి దాన్ని ఓకే క్లిక్ చేయాలి. చూడండి, ఇది థంబ్నెయిల్ యొక్క సైజ్ అన్నమాట, యూట్యూబ్ థంబ్నెయిల్ సైజు. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం ఫొటోస్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇది చూడండి, ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంది, కరెంట్ డేట్, మనకు థంబ్నెయిల్లో డేట్ ఇవ్వాలనుకుంటే డేట్ ఇవ్వచ్చు, స్టిక్కర్స్ ఇవ్వాలనుకుంటే స్టిక్కర్స్, షేప్స్ అంటే షేప్స్, గ్యాలరీ ఫ్రమ్ గ్యాలరీ అంటే మనం ఏదైనా ఫోటో యాడ్ చేయాలంటే గ్యాలరీ అనమాట. తర్వాత డ్రా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే గ్యాలరీకి వెళ్ళిపోయా. సో ఇందులో అయితే నా ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చూడండి, ఫోటో అయితే వచ్చేసింది. దీన్ని కావాల్సిన సైజులో క్రాప్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, రొటేషన్స్ అనమాట. ఇదేమో స్క్వేర్ షేప్, ఇక్కడ కూడా చాలా రకాల షేప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి రౌండ్ షేపు, మనకు ఓన్లీ రౌండ్గా కావాలి అనుకుంటే రౌండ్ షేప్ క్లిక్ చేయొచ్చు. సో నేనైతే దీన్ని క్రాప్ చేసేసి రైట్ మార్క్ అయితే క్లిక్ చేసేసాను. చూడండి వచ్చింది, కానీ ఇది చాలా పెద్ద అయిందని చెప్పి నేను ఇంకొంచెం చిన్నగా చేసేసి ఇక్కడైతే సెట్ చేసేసాను. నెక్స్ట్ నేను టెక్స్ట్ తీసుకుంటున్నానండి. టెక్స్ట్ ఇక్కడ ప్లస్ గుర్తు నొక్కితే టెక్స్ట్ వచ్చేసింది కదా, టెక్స్ట్ అయితే ఓపెన్ చేసేయాలి. చూడండి, ఇక్కడ న్యూ టెక్స్ట్ అని వచ్చింది. దీన్ని పక్కకు తీసుకొని దీనిపైన డబల్ ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ న్యూ టెక్స్ట్ అని ఉన్నదాన్ని తీసేసి అక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే మనం రాసేసుకోవాలన్నమాట. సో నేనైతే సింపుల్గా థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా అని టెక్స్ట్ అయితే తీసుకున్నా. టెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఒక కావాలంటే ఇలా క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చుకోవచ్చు. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చాను చూడండి. తర్వాత ఓకే క్లిక్ చేసేయాలి. ఇదైతే మన ఫోటో పక్కన వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏ అనే అక్షరం ఉంది కదా, ఏ అనే అక్షరం క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ టెక్స్ట్ సైజ్ అండి, టెక్స్ట్ సైజ్లోకి వెళ్తే చూడండి ఇలా టెక్స్ట్ని పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా దీన్ని అయితే నేను కింద తీసుకున్నాను, ఎందుకంటే మీకు ఇంకో ఆప్షన్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ షర్ట్ కోన్ షేప్లోకి వెళ్తే ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. ఇవన్నీ మనం అంతగా యూజ్ చేయలేండి థంబ్నెయిల్లో. సో స్టిక్కర్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తాయి. బర్త్డే కేక్ స్టిక్కర్ కానీ, రోజ్ గ్లాసెస్, క్యాప్స్, ఇలా లైక్, డిస్లైక్, ఇదేమంటారు పంచ్, హార్ట్, ఇవన్నీ అనమాట. సో ఇందులో ఒక స్టిక్కర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా ఇది. సో ఇది దేనికంటే మనం రిక్వెస్ట్ అడుగుతున్నట్టు కానీ మనం మాట్లాడుతున్నట్టు కానీ దీన్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దీనిలో చూడండి నేనైతే ఏం రాస్తున్నానో. సో అందులో ఏమైనా టెక్స్ట్ రాయాలంటే మళ్ళీ ప్లస్ మార్క్ దగ్గరికి వెళ్ళి ప్లస్ని క్లిక్ చేసి టెక్స్ట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి ఇది ఇందులోకి తీసుకొచ్చి డబుల్ ట్యాప్ చేసేయాలి. ఇక్కడ నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని పెట్టేసి ఓకే క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ వచ్చింది కదా, దీన్ని మనం ఇలా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట, రొటేట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ టెక్స్ట్ సైజ్ దగ్గరికి వెళ్ళి దీన్ని మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని ఇట్లా 2 స్టెప్స్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ని పెద్ద చేద్దాం. చూడండి ఇందులో కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా, ఇదన్నమాట. నెక్స్ట్ ఈ ఏ అనే అక్షరంలోనే ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
చూడండి మనం ఎక్కువగా యూజ్ చేసే ఆప్షన్సే నేను చెప్తున్నాను. ఇది కలర్ అండి. ఈ మనం ఏమైతే టెక్స్ట్ తీసుకున్నామో ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కలర్ గ్రేడియంట్ అంటే కలర్ అంటేనేమో సింగిల్ కలర్స్ ఇలా చూడండి, గ్రేడియంట్ అంటే డబల్ కలర్స్ అనమాట. సో నేను సింగిల్ కలర్లో బ్లాక్ తీసుకున్నా, చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. దీన్ని కూడా నేనైతే సింగిల్ కలర్లో బ్లాక్ అయితే తీసుకున్న తర్వాత మనం రైట్ క్లిక్ చేయాలి. తర్వాత బోల్డ్ కూడా చేసుకోవచ్చు అండి. బోల్డ్ ఇటాలియన్ అండర్లైన్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే బోల్డ్, చూడండి బోల్డ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇది కూడా బోల్డ్ అయిపోయింది. సో ఇటాలియన్ అంటే ఇటాలియన్ అయిపోతుంది, అండర్లైన్ అంటే అండర్లైన్ అయిపోతుంది. తర్వాత రైట్ క్లిక్ చేసుకోవాలి. ఇందులో ఫోంట్స్ కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ ఏబీ ఫోంట్ అని ఉంది కదా, ఇందులో చాలా రకాల ఫోంట్స్ అయితే ఉంటాయి. మనకి ఇష్టమైన ఫోంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్లో కలర్ ఇద్దాం. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అండి, కలర్ గ్రేడియంట్ అని వస్తుంది. సో ఇందులో కలర్ అంటే సింగిల్ కలర్స్, గ్రేడియంట్ అంటే 2-3 కలర్స్ యాడెడ్ ఉంటుంది అనమాట. నేనైతే గ్రేడియంట్ తీసుకున్నా. దీనికి చూడండి ఈ కలర్ అయితే తీసుకున్నా, ఎల్లో అండ్ స్కై బ్లూ అనమాట. సో దీనికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు కదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిక్కర్లో పెట్టాం కాబట్టి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ని ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని అయితే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయాలి. అంతేనండి, మన థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒక్కోసారి ఇలా యాడ్స్ వస్తుంటాయి అంతే. సో థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. చూసుకుంటే చూడండి మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ ఈజీగా క్రియేట్ చేయడం ఎలానో చూసేసారు కదా, చూడండి ఎంత బాగా క్రియేట్ అయిపోయిందో. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్. ఇలాంటివి ఇంకేమైనా చిన్న విషయాలు నన్ను అడగచ్చు. నాకు తెలిసినంత వరకు నేనైతే ఖచ్చితంగా మీకు ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి. సో ఇదే ఇవాళ మన వీడియో అయితే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.